మీకు చాలా మంది పిల్లలకు తెలుసును. Many students know. మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు Those that join వాళ్ళ military. రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరబీదులు చేస్తుంటారు. The military personnel are trained in various కానీ ways. మిలిటరీ లోపల దోబీలు ఉంటారు, There are dhobies in military. స్వీపర్స్ ఉంటారు, Sweepers. బార్బర్ ఉంటారు, Barbers. వాచ్మ్యాన్ ఉంటారు, Watchmen. అందరూ ఉంటారు. All are there. కానీ అందరికీ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి యందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి. Though they do different jobs, two things are compulsory for all of them. ఒకటి పెరేడ్, రెండవది గన్. One is parade, second is gun. ఈ రెండు కూడా వాడు కంపల్సరీగా తెలుసుకోవాలి. These two are compulsory for every military అదే man. విధంగానే విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ, Students may study any సబ్జెక్ట్ subject. ఏ విధమైనటువంటి ఉండినప్పటికీ The subjects may be different. రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి. But you should strengthen two. ప్రేమ, త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి. Strengthen, uphold these two. Love and అందరినీ sacrifice. ప్రేమించండి, Love all. కానీ త్యాగానికి పూనుకోండి. Be ready to త్యాగమే sacrifice. లేకపోతే ఇది ఒక జీవితమే కాదు. Without sacrifice is no life at all. కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి. Be ready to sacrifice. పరోపకార నిమిత్తమై, To help others. సమాజ సంక్షేమ నిమిత్తమై For the welfare of the జీవితాన్ని society. మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి. Ready to sacrifice your own life. Be ready. భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి. Yearn and pine for God. ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉర్రూతూగుతూ రావాలి. Be ready pining for the Lord's grace. At what point of time you are going to రామకృష్ణ win. పరమహంస ఉండేటువంటి వాడు, There was Ramakrishna Paramahamsa. కానీ అతను ఒక దినమంతా కూడా చదివిన తర్వాత తెల్లవారు పండుకునే ముందుగా అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు. As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win ఒక్కొక్క the grace క్షణం of కూడాను goddess. ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే. Every moment is sacred. ఆ గడియ కూడాను మనం భగవంతుని అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి. Every moment which is sacred, we should make use of it ఆ to అనుగ్రహం earn ఒకటి God's మనకు grace. లభించినా నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి. Then once you have anugraha, God's grace, the rest of the grahas, planets, will be under your control. కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి. Therefore, we should struggle to win God's grace. ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి. We should determine to win పట్టుదల. God's grace. Determination. ఎలాంటి పరిస్థితులు ఏంటని కూడా పట్టుదలను మానకూడదు. Never give up this determination at any time. కోరినది ఏదియో కోరనే కోరితిరి, One way or other you have desired anyway. కోరినది దాకా విడువకుండు, Do not give up until it is granted. అడిగినదేదియో అడగనే అడిగితిరి, Yeah. అడిగినది దాకా పోవకుండు, You have asked anyway, do not return until it is given. తలచినదేదియో తలచనే దలచితివి, తలపు తీరెడు దాకా పోవకుండు, You have thought anyway, until the thought is realized, do not go. పోరు పడలేక తానైన బ్రోవలయు, Yes, to give you out of వడలు disgust. తెరియక నీవైనా అడుగవలయు, Or else you have to fall అంతే and ask కాని and నీ concentrate. ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు. To withdraw on your own, it is not the quality of a devotee. ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి. Throughout your lifetime, you have to keep up this determination and work. మరువకువే ఓ మనస, విడువకువే ఓ మనస, Oh mind, never forget, never అడుగు drop. కొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. Oh mind, never forget, never ask. The more you ask, it will be ignored. అడుగని శబరిని ఆదరించడే, Without asking is not Shabari protected. అడుగక తనకై మరియు జటాయువు కడకు నేగి సద్గతి కలిగించ. Without asking is not the Jatayu bird, the recipient of obituary rights by God అడిగి himself. అడిగి అడిగి అలసిపోయాడు. He is very much tired by asking కానీ repeatedly. కట్టగడపటి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు. Ultimately, he didn't deserve that golden opportunity of being అడుగని offered the జటాయువును తన తొడపైన పండబెట్టుకొని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు. Whereas without asking, that the Jatayu bird was lucky enough to have been offered జటాయువు obituary అడిగిందా rights at the end. రామానను నీలో చేర్చుకోమని? లేదు. Jatayu never asked. రాముడే వచ్చి
నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు. Rama himself came walking all కనుకనే the way. ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకొని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు. At an appropriate time, right position, God himself will mark. నేను పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు. You don't need to ask for high marks, high percentage. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. Do your duty. కష్టపడి చదువు. Work hard. తప్పక అడుగుకు మునిపే తాను దీన్ని పార్క్ సంధిస్తాడు. Without asking, you are bound to be successful. నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి 10గా మార్చి వేసేస్తాడు. Even if you get a 0, there will be 1 by its side and will make it 10. కనుకనే నీవు నీ కర్తవ్యంలో నీవు నిగ్నం కా. So be ready to do your duty. నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో. There should not be dearth in your own effort. ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల. This determination that students should cultivate today. ఒకరిపైన ఒకరి ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి. Don't develop hatred towards ఒకరిపైన each ఒకరి other. అసూయను మాత్రం పెంచుకోకండి. Don't be jealous towards each బాగా other. అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది. Be happy watching others progressing in life so that you would also develop. అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి. Develop this broad feelings. మన Broad thought. హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి. Our heart should not be so small and narrow. ఇంత విశాలమైన So vast in ప్రపంచంలో the మనం world. పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు. Having been born in this vast world, if we are narrow-minded, it is useless. సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి. We should make our heart as vast as the అయితే mighty సముద్రం ocean. యొక్క రుచి మాత్రం ఉండకూడదు. But however, we should not have that taste. పాల సముద్రంగా ఉంటుండాలి. It should be ocean of milk. క్షీర సముద్రంగా ఉంటుండాలి. It should be ocean of అక్కడే milk. క్షీరసాగరుడు పవడిస్తుంటాడు. There God reclines. క్షారసాగరుడు కాకూడదు. It should not be ocean. కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు. God reclines నీ on this హృదయం ocean of నుండే milk. పవడించి ఉన్నాడు. He reclines on your heart. ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు. He is ready to appear in front of you whenever you want. లేడని మాత్రం నిరాశకు గురి కావద్దు. Never be disappointed. కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పమైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి. Therefore, with full determination, work hard for the progress and the welfare of this country. దేశము మన యొక్క ఇల్లు. The country is your residence. ప్రపంచమంతా Our home. మన యొక్క నివాసమే. The whole world is our dwelling place. ఇది ఆ దేశము ఈ దేశం అని భేదములు పెట్టుకోకండి. We should not have differences. ఒక పెద్ద ఇంటి లోపల ఒక్కొక్క రూములు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒక రూమ్ వంటిది. Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there. గృహమంతా మంచిగా ఉండాలి. The whole house should be good. అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం. Then only you will be good. కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని సలుపుతూ వాళ్ళను తగిన లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థిస్తూ రావాలి. Sing the glory of the Lord. Do your duty. Develop love. Make everyone happy. Pray for the welfare of everyone all over the world.